ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పాలకొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురుం. కరుణాసాగర వినవా మామురా, కరుణాసాగర వినవా మామురా, ప్రేమామృతమును పంచే దేవరా, పిలిచిన పలికేటి బోలా శంకర, కరుణాసాగర వినవా మామురా. గుండె గుడిగాను కొండే ఒడిగాను, గుండె గుడిగాను కొండే ఒడిగాను, గండిలో వెలిశావు మా కండగా నిలిచావు, గండిలో వెలిశావు మా కండగా నిలిచావు, కరుణాసాగర వినవా మామురా, ప్రేమామృతమును పంచే దేవరా, పిలిచిన పలికేటి బోలా శంకర. పాపాగ్ని తీరములో పావన గంగవయ్య, పాపాగ్ని తీరములో పావన గంగవయ్య, మా పాపాలు కడిగావు మము పావనం చేశావు, పవనాతనయుని ప్రక్కని నిలిచావు, కరుణాసాగర వినవా మామురా, ప్రేమామృతమును పంచే దేవరా, పిలిచిన పలికేటి బోలా శంకర. హింసారణ్యములో అహింసా మార్గమునే నడిచినావయా, నడిపించావయా, హింసారణ్యములో అహింసా మార్గమునే నడిచినావయా, మము నడిపించావయా, ముల్ల పొదలనే మల్లె తీవలుగా మలచినావయా, కరుణాసాగర వినవా మామురా, ప్రేమామృతమును పంచే దేవరా, పిలిచిన పలికేటి బోలా శంకర. సంసార సాగరంలో కష్టాల కడలిలో, సంసార సాగరంలో కష్టాల కడలిలో, కొట్టుమిట్టాడేటి భక్తుల పాలిట, కొట్టుమిట్టాడేటి భక్తుల పాలిట, ఓడల మారావు ఒడ్డుకు చేర్చావు, కరుణాసాగర వినవా మామురా, ప్రేమామృతమును పంచే దేవరా. ఆలు బిడ్డలని అష్టైశ్వర్యాలని, ఆలు బిడ్డలని అష్టైశ్వర్యాలని, అర్రులు చాచేటి బుర్రలు మావయ్యా, అర్రులు చాచేటి బుర్రలు మావయ్యా, శివ పంచాక్షరితో శిష్టుల చేశావు, కరుణాసాగర వినవా మామురా, ప్రేమామృతమును పంచే దేవరా. అమృత వాక్కులు మా చెవినే చేరగా, అమరత్వమును మేము పొందినామయా, శివ పంచాక్షరితో శిష్టుల చేశావు, కరుణాసాగర వినవా మామురా, ప్రేమామృతమును పంచే దేవరా,
పిలిచిన పలికేటి బోలా శంకర. ఈ విధంగా గురుదేవుల వారు అహింసా మార్గంలో నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఈ కలియుగంలో మనకు కలి దోషాలు లేకోకుండా అంటకోకుండా ప్రతి ఒక్కరిని ఆయన నడిపిస్తున్నాడు స్వామివారు. స్వామి కృపా కరుణా కటాక్షాలు ఉన్నంత వరకు మనకు కలిదోషము అంటకోకుండా ఉంటాము. ఈ కలియుగంలో అహింసా మార్గంలో నడుస్తూ హింసా ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అహింసా మార్గం వైపు నడిపిస్తూ సనాతన ధర్మ సారథిగా ఈరోజు స్వామివారు వెలసి ఉన్నారు. మన ప్రాంతంలో ఈ గండి ప్రాంతంలో వెలసి భక్తుల పాలిట కల్పవృక్షము పోలే కోరిన కోరికలనన్నింటినీ తీరుస్తూ అనాథలకు అభాగ్యులకు మోక్ష కాములకు అందరికీ మోక్షం పొందే మార్గాన్ని అందరికీ చూపిస్తూ అటువైపు నడిపిస్తూ అందరినీ కూడా పావనం చేస్తున్నటువంటి పావన గంగా నది వలె ఇచ్చట కొలువై ఉన్నారు శ్రీ శ్రీ బ్రహ్మచారి సద్గురు ప్రేమానంద స్వాముల వారు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి మనం గంగా నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పటాపంచలవుతాయని అందరూ పరిగెడుతూ ఉంటారు అంత దూరం. కానీ ఆ పావన గంగా నది ఇక్కడ కొలువై స్వామి రూపంలో కొలువై ఉన్నది. సకల తీర్థాలు తన వద్దకే రప్పించుకున్నటువంటి స్వామివారు అందరినీ పావనం చేస్తూ ఉన్నాడు. ఈ 20 ఏళ్ళ కాలంలో 28 సంవత్సరాల కాలంలో తపస్సు ఆచరిస్తూ ఈ సకల తీర్థాలు ఒక చోట ఉంటే ఎంతటి పవిత్రత చేకూరుతుందో అంతటి పవిత్రత ఈ ప్రాంతానికి చేకూరింది. వచ్చిన భక్తులందరూ కూడా ఇందులో మునిగి తరించి తమ పాపాలను పోగొట్టుకొని పావనమై వెళ్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా బ్రహ్మచారి సద్గురు ప్రేమానంద స్వాముల మీద అచంచలమైన విశ్వాసంతో స్వామివారి మార్గాన్ని అనుసరిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ మీరందరూ కూడా స్వామి యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయడానికి మనం ధర్మబద్ధులమై జీవించాలి. ధర్మ మార్గంలో నడుచుకోవాలి. కేవలం సంపదల కోసమో కష్టాలు తీరడం కోసమో వస్తే అది చిన్న కోరికలు. మోక్షం అనేటటువంటి ఆ పథాన్ని అందుకోవడానికి ప్రయత్నించడమే అత్యున్నతమైనటువంటి మార్గం. ఈ చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం కొండంత స్వామి కొలువై ఉండగా చిన్న గులకరాయి అంత కోరికలను కోరుకొని పోతున్నారు. కోరుకుంటే అనంతమైన మోక్షాన్ని ఇవ్వడానికి స్వామి సదా సిద్ధంగా ఉన్నాడు. ఆ కోరికలు కోరేవాళ్ళు కావాలి. మాకు కష్టాలు వచ్చినాయి, మాకు సంపదలు లేవు, ఇవన్నీ కూడా స్వల్పమైనటువంటివి, అల్పమైనటువంటివి. వీటిని కోరుకొని సంతృప్తి చెందవచ్చు. అవి కూడా తీరవా అంటే తీరుతాయి అలాంటివి కూడా. అని ఉన్నతమైన కోరికలు, అత్యున్నతమైనటువంటి కోరికలను కోరుకోండి. మోక్ష పదాన్ని పొందాలి ప్రతి ఒక్క భక్తుడు కూడా. 10 మందిని కూడా ఈ గంగానదికి ఏ విధంగా తీర్థజలం తీసుకొచ్చి అందరికీ పంచుతామో, మేము కాశీకి పోయినాము, గంగానది జలం తీసుకొచ్చినాము, తలా ఇంత తీసుకోవడానికి పంచుతామో, అలాగే ఇక్కడ అన్ని నదుల సంగమ స్థానం ఉంది, రండి మీరు కూడా పవిత్రంగా అండి అని అందరి మానవులను తీసుకురండి. మనం ఒక్కరం బాగుపడితే సరిపోదు. ఇప్పుడు అందరము ఈ లోకమంతా పావనం కావాలి. అది స్వామి కోరిక. ఈ లోకమంతా పవిత్రంగా ఉండాలి. కాబట్టి మనమొక్కరము పవిత్రమైపోయి ఊరక కూర్చొని మోక్షం పొందడం అనేది మనసు కూడా స్వార్థపరులంగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరిని అధర్మ పథంలో నడిచే వాళ్ళని కూడా తీసుకురండి. అటువంటి వాళ్ళనే మనం మార్చాల్సింది. ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్ళండి, ఒక్కసారి స్వామిని దర్శించి వెళ్ళండి. మనం ఏ విధంగా తీర్థం మీద అంత నమ్మకం కలిగి ఉన్నామో, ఆ తీర్థం వెళ్తే మన పాపాలు పోతాయని స్వామి ఉపదేశాన్ని తీసుకున్నా కూడా పాపాలు పటాపంచలైపోతాయి. భయం లేకోకుండా నిర్భయంగా బతకవచ్చు. ఎటువంటి వాళ్ళు కూడా ఏమి చేయలేరు. ఎంతటి దుష్టశక్తులు కూడా మనల్ని దరిచేరలేవు. ఆ ఉపదేశం తీసుకొని ధర్మ మార్గంలో అహింసా స్వరూపులై అందరూ కూడా లోకంలో
దేదీప్యమానంగా లోకాన్ని ధర్మపథంలో నడిపించడానికి వెలుగు దివ్యలుగా మారాలి. మనము లోకానికి అంతటికి వెలుగును పంచాలి. ధర్మపథాన్ని అనుసరించే సనాతన ధర్మసారథిగా మన స్వాముల వారు తన తపశ్శక్తిని ధారపోసి లోకాన్ని ఉద్ధరించాలని ఆయన స్వాముల వారు ఎన్నో ఏళ్ళు తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. ఇంకా ఎప్పుడు వస్తాడు కల్కి భగవానుడని ఎవరెవరో అనుకుంటున్నారు. ఎవరో ఎక్కడొస్తాడో ఎక్కడ పుడతాడని సాక్షాత్తు కల్కి స్వరూపమే అనిపిస్తుంది స్వాముల వారు. అది గ్రహించడానికి చాలామందికి చాలా ఏళ్ళు పట్టవచ్చు. కొందరు జరిగిపోయిన తర్వాత గ్రహిస్తారు, కొందరు జరుగుతున్నప్పుడే గ్రహిస్తారు ఎవరు ఎంతటి వారు అని. అలా తొందరగా గ్రహించిన వాళ్ళు ఆ మార్గంలో పయనిస్తూ ఉంటారు, అనుచరులుగా మారిపోతూ ఉంటారు, శిష్యులుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి సాక్షాత్తు ఆ కల్కి భగవానులే స్వాముల వారు. నమ్మండి, స్వామిని అనుసరించండి, అందరినీ పాపాత్ములని అధర్మాపరాయణులని వదిలేయకండి, వాళ్ళను ఈ తీర్థంలో ముంచండి. తీసుకొచ్చి స్వామి అనే ఈ తీర్థం దగ్గరికి తీసుకొచ్చి ముంచేయండి. అందరూ కూడా పవిత్రమైపోతుంది, లోకమంతా కూడా పవిత్రమైపోతుంది. ఈ అవకాశం కల్పించినటువంటి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.